పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ఆర్డర్ కాపీలు ఇవ్వడం లేదన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. అయితే విచారణకు 2 ఏళ్ల సమయం తీసుకున్నారని, ఇప్పుడు ఆర్డర్ కాపీలు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు ఆయన. 48 గంటల్లో ఆర్డర్ కాపీలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. రాజ్యాంగం పట్టుకుని తిరగడానికి రాహుల్ అనర్హుడన్నారు వినోద్. 10వ షెడ్యూల్ని స్పీకర్ సీఎం అపహాస్యం చేశారని విమర్శించారు. అయితే నిన్న మా తరఫునటువంటి న్యాయవాది గారు ఒక సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈయన తీర్పులు ఇస్తున్నాడు కానీ కాపీస్ ఇవ్వడం లేదు. ఎందుకంటే మీకు తెలుసు, మేము వేసినటువంటి పిటిషన్లకు 2 సంవత్సరాలు విచారించిండు ఆయన. దానం నాగేందర్ గారి పైన 24 మార్చి 28 నాడు వేసాం. 10th షెడ్యూల్ని అంత అపహాస్యం చేశాడు, అంత నవ్వుల పాలు చేసిండు మన స్పీకర్ ప్రసాద్ గారు ఏం దొరకబట్టిండు? పార్టీ మారినా కూడా నేను మారలేదని చెప్తే అయిపోతుంది. ఇంకా దీనికి ఎవడేం చెప్తాడు? పార్టీ మారి నేను మారలేదు అంటే సరిపోతుంది. ఇంకా ఈ 10th షెడ్యూల్ ఎందుకు ఉండాలి రాజ్యాంగంలో? ఎవడైనా మారచ్చు, నేను మారలేదు అని చెప్పి స్పీకర్ కోర్ లెటర్ ఇస్తే ఇది పెద్ద, ఇప్పుడు ఇది ఉత్తగా పోదు. ఇది ఈ దేశం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అనర్హుడివి, రాజ్యాంగాన్ని పట్టుకొని తిరగడానికి నువ్వు అనర్హుడివి. నీ పార్టీ ముఖ్యమంత్రి, నీ పార్టీ స్పీకరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేశాడు. పోనీ ఆ చట్టం తెచ్చింది ఎవరు? మీ నాయన. వీఆర్ రిక్వెస్టింగ్ ఎలక్షన్ కమిషన్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ వర్డిక్ట్ అండ్ ఇట్ షుడ్ ఇంటర్ఫియర్ అండ్ అసలు ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేయాలి.